ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు ప్రచారంలో దూసుకుపోతున్న తెలంగాణ బీజేపీ పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ తెలంగాణలో జరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అంశాలపై అమరావతి నుంచి శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, గుంటూరు నుంచి రవికృష్ణ, వరంగల్ నుంచి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. ముందుగా ఏపీ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి రోజు సభకు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం కొనసాగింది. ఆ తర్వాత సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. వైసీపీ తీరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు. మార్చి 21 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఇక మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 28న అసెంబ్లీ ముందుకు ఏపీ బడ్జెట్ రాబోతోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్యేలకు, వైసీపీ శ్రేణులందరికీ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రాసెస్ విషయంలో ఎందుకు తప్పటడుగు వేశారు? ఓకే, రేపటి నుంచి హాజరు కామని అంటున్నారు, అనర్హత వేటని కూడా మాట్లాడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు? సో రేపటి నుంచి కూడా బాయ్కట్ చేస్తామంటున్నారు కదా. థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే మనం చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచే ప్రారంభమని చెప్పేసి ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో కూడా ఉభయ సభలు అంటే అటు శాసన మండలి, శాసనసభ ఇద్దరు సభ్యులను ఉద్దేశించి కూడా గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అయితే గవర్నర్ ప్రసంగం గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే గత ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలతో ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రాబోయే కాలంలో ఇప్పుడు ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పోలవరం కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, అలాగే గత ఎన్నికల నేపథ్యంలో కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు కావచ్చు, వారిని నెరవేరుస్తూ కూడా మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, దాన్ని సరిచేసుకుంటూ కూడా మా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి కూడా విజన్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్తో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఎకరా కూడా నీరు అందేలా కూడా సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేస్తున్నాము. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు, ఇలా అన్ని విధాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన వ్యూహం ప్రకారం కూడా ఈరోజు ఆయన సభలోకి రావడం జరిగింది. అతని ఎమ్మెల్యేలు కూడా మొత్తం సభకు వచ్చి కూర్చున్నాక గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వాళ్ళు తర్వాత సభను బాయ్కాట్ చేశారు. దాని తర్వాత కూడా వాళ్ళు బయటకు వచ్చి కూడా తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని చెప్పేసి, ఖచ్చితంగా ఇక రాము, ప్రజల మధ్యలో ఉండి పోరాటం చెప్పేసి వాళ్ళు చెప్పి కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేస్తూ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కూడా అసెంబ్లీ మటుకు గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా దాన్ని రేపటికి వాయిదా వేశారు స్పీకర్. అయితే ప్రధానంగా చూసుకుంటే మటుకు ఈరోజు జరిగిన ఈ సమావేశంలో మటుకు అసెంబ్లీ తర్వాత కూడా బీఎస్సీ సమావేశం నిర్వహించిన బీఎస్సీ సమావేశం స్పీకర్ అయ్యన పాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే బీజేపీ నుంచి విశ్వకుమార్ రాజు తదితరులు కూడా ఈ బీఎస్సీ సమావేశం హాజరయ్యారు. బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ పరిధినాలపైన కూడా చర్చించారు. దాదాపు అసెంబ్లీ మార్చి 19 వరకు కొనసాగేలా, దాని తర్వాత అవసరమైతే మరో 2 రోజులు అంటే 21 వరకు మార్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా కూడా బీఎస్సీ సమావేశాలు నిర్ణయించుకున్నారు. అలాగే ఈ నెల 28న కూడా రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టే విధంగా కూడా ఈ బీఎస్సీ సమావేశాలు నిర్ణయించారు. తర్వాత కూడా కొన్ని అంశాలపైన కూడా చర్చించి బీఎస్సీలో మొత్తం ఫైనల్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవైపు చూసుకుంటే మటుకు ఈరోజు కొంచెం ఒక ట్విస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ వర్గాలు. ఏదైతే అతను అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి ఈరోజు సంతకం చేసి ఆయన అసెంబ్లీకి రామని చెప్పేసి తేల్చి చెప్పాడో, అయితే మరోవైపు చూసుకుంటే అసెంబ్లీ వర్గాల మటుకు ఈరోజు జరిగిన ఏదైతే సమావేశం ఉందో, గవర్నర్ ప్రసంగం ఉందో, అది వర్కింగ్ డే కిందకి రాదు, అది పార్లమెంటు నిబంధనలు, అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఈరోజు వర్కింగ్ డే కాదు. ఖచ్చితంగా ఏదైతే స్పీకర్ స్థానంలో ఉండి దాన్ని బిజినెస్ చేస్తాడో ఆ రోజునే వర్కింగ్ డే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న ఏదైతే అనర్హత వేటు జగన్ కత్తి వేలాడుతుందో అది ఖచ్చితంగా ఆ నిబంధన ఉంటుంది. ఖచ్చితంగా మరోసారి దీని మీద వైసీపీ వర్గాలు చర్చించి మరి అసెంబ్లీకి వస్తారా, రాకుండా ఎట్లనే వాళ్ళు బయట ఉంటారా అని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకున్న మటుకు ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశం అంటే కొద్దిగా హాట్గా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా గత అసెంబ్లీ సమావేశాల్లో దూరంగా ఉన్న వైసీపీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వాళ్ళు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రావడంతో కొద్దిగా అసెంబ్లీ మటుకు కొద్దిగా హాట్గా ఉందని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఒక్కసారిగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, తర్వాత బాయ్కాట్ చేస్తూ వాళ్ళంతా సభ్యులంతా బయటికి రావడం, అదంతా ఒక హాట్గా వేడివేడిగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. బయటకు వచ్చా కూడా అసెంబ్లీకి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, వాళ్ళంతా తమ
ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము సభకు వస్తామని చెప్పి తేల్చి చెప్పారు. మరొకటి చూసుకుంటే మటుకు దీనిపైన కూడా కూటమి నేతలు కూడా స్పందించారు. ఏదైతే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర కూటమి నేతలు కూడా ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన ఏదైతే వాళ్ళు ఇచ్చారో ప్రజల తీర్పును గౌరవించాలా, ఖచ్చితంగా ప్రజలు ఇచ్చారు ఏదైతే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారో 11 సీట్లతో వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ సభలకు ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు అనుసరించి ఖచ్చితంగా సభకు రావాలి, సభకు వచ్చే వాళ్ళు ప్రజల సమస్యలపై పోరాడాలి, కానీ ఇలా బాయ్కాట్ చేయడం పద్ధతి కాదు, హుందాతనం కాదని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళకు కూడా ఒక విమర్శ చేస్తూ ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించాలి, చంద్రబాబు ఇచ్చేది కాదు లేదా నేను ఇచ్చేది కాదు, ఖచ్చితంగా ఈ నిబంధనల ప్రకారం అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏది ఉంటుందో దాని ప్రకారం వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైందో తీర్పును అనుసరించాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళకి వైసీపీ పార్టీ నేతలకు మటుకు చురక అంటించాలని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి అంటే ఓట్ల శాతం కాదు, సీట్లు ముఖ్యమని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. శ్రీదేవి మొత్తం చూసుకునే మటుకు రేపు మరి ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ శాసన మండలి కూడా సమావేశాలు రేపు ఉదయం ప్రారంభమవుతాయి. రైట్ శ్రీనివాస్, థాంక్యూ. ఈరోజు తెలంగాణ